పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం జనసేన పార్టీ కార్యాలయంలో ఒక సినిమా పాటను విడుదల చేశారు. ఎట్టాగయ్యా శివ శివ అనే ఈ పాట ఆటగదరా శివ అనే సినిమాలో ఉంది. ఈ మూవీతో ఉదయ్ శంకర్ అనే యువకుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. ఉదయ్ శంకర్ తండ్రి పేరు శ్రీరామ్. ఈయన పవన్ కళ్యాణ్కి ఇంగ్లీష్ నేర్పిన టీచర్. అందువల్ల పవన్ కళ్యాణ్కు ఉదయ్ శంకర్ చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. ఆ పరిచయంతో పాటు గురువు గారిపై ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమా పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ మాట్లాడుతూ, హీరో ఉదయ్ శంకర్ తండ్రి గారైన శ్రీరామ్ గారు తనకు గురువు అని, ఆయన్ని నేనెప్పుడూ సార్ అని సంబోధిస్తానని చెప్పారు. గోకులంలో సీత సినిమా చేస్తున్నప్పటి నుంచే ఉదయ్ శంకర్ తనకు తెలుసని అన్నారు. తన ఆధ్యాత్మిక భావాలపై శ్రీరామ్ గారి ప్రభావం ఎంతో ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆటగదరా శివ అనే ఈ సినిమాను ఆ నలుగురు చిత్రానికి దర్శకత్వం వహించిన చంద్ర సిద్ధార్థ డైరెక్షన్లో రాక్లైన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. ఆ నలుగురు మూవీని చంద్ర సిద్ధార్థ చాలా బాగా తీశారని పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు. ఆటగదరా శివ అనే సినిమా కూడా ఆ నలుగురు సినిమాలాగే అందరినీ అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆటగదరా శివ సినిమాలో హీరో ఉదయ్ శంకర్ పాత్రను మలిచిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు. ఈ సినిమాలో ఉదయ్ శంకర్ క్యారెక్టరైజేషన్ రెగ్యులర్ హీరో పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుందని, సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కన్నడంలో సక్సెస్ అయిన రామరామరే మూవీ ఆధారంగా ఈ ఆటగదరా శివ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు రాక్లైన్ వెంకటేష్ నిర్మాత కాగా చైతన్య ప్రసాద్ పాటల రచయితగా వ్యవహరించారు. వాసుకి వైభవ్ మ్యూజిక్ అందించారు. చైతన్య ప్రసాద్ గారి సాహిత్యం అన్నా, శివతత్వాన్ని వీణుల విందుగా వినిపించే వాసుకి వైభవ్ సంగీతం అన్నా తనకు ఎంతో ఇష్టమని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సినిమా ఈ నెల 20వ తేదీన విడుదల కానుంది. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.